Hello viewers, welcome to Telugu Scit tutorials. This is class 22 on Python programming language. ఇంతకుముందు క్లాస్లో మనం స్లైస్ ఆపరేటర్ గురించి చాలా వరకు చర్చించుకున్నాం. ఇప్పుడు స్లైస్ ఆపరేటర్కి సింటాక్స్ అనేది ఉంది. సింటాక్స్ ఆఫ్ స్లైస్ ఆపరేటర్. ఆ సింటాక్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్లో రాధా అని ఇచ్చిన, డబుల్ కొటేషన్లో రాధా అని ఇచ్చింది. దీనికి ఎస్ రాధా అనేది ఎస్లో స్టోర్ అయింది. ఎస్ బిగిన్ కోలను ఎండ్ అని ఇచ్చింది. ఇక్కడ బిగిన్ వాల్యూ వచ్చేసి ఎస్ 1,1:4 అని ఇచ్చాం కదా. 1 అంటే బిగిన్, కోలను, 4 అంటే ఎండ్. ఎప్పుడు స్లైస్ ఆపరేటర్లో ఎండ్ -1 తీసుకుంటుంది. ఏ విధంగా అయితే అర్రేస్ ఎండ్ -1 తీసుకుంటాయో, ఇట్ రిటర్న్స్ సబ్ స్ట్రింగ్ ఫ్రమ్ బిగిన్ ఇండెక్స్ టు ఎండ్ -1 అనేది. ఎండ్ -1 అంటే ఇక్కడ 4 - 1 3 అని తీసుకుంటుంది. ఇఫ్ ఐ కెన్ టేక్ 1:4 అని చెప్పి తీసుకుంటే, ఫ్రమ్ విచ్ ఇండెక్స్ టు విచ్ ఇండెక్స్ అంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద స్ట్రింగ్ ఫ్రమ్ 1:4 - 1 అంటే దీన్ని మనం సిస్టంలో చేసామనుకోండి, ఏమొస్తుందో చూద్దాం. మా పైథాన్ ఐడి తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ రాధా, డబుల్ కొటేషన్ క్లోజ్. సో రాధా ఈ స్టోర్డ్ ఇన్ ఎస్. నౌ ఎస్ స్క్వేర్ బ్రాకెట్ 1:4 బ్రాకెట్ క్లోజ్. ఎంటర్ కొట్టినాం అనుకోండి, చూడండి 1 వచ్చి 0 ఇండెక్స్ నుండి తీసుకోవాలి అది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ రాధా, RADHA రాధా. R ఈజ్ స్టార్ట్ ఫ్రమ్ 0 ఇండెక్స్, A ఈజ్ స్టార్ట్ ఫ్రమ్ 1, D ఈజ్ 2, H ఈజ్ 3, A 4. దిస్ ఈజ్ పాజిటివ్ ఇండెక్స్. దిస్ ఈజ్ పాజిటివ్ ఇండెక్స్. పాజిటివ్ ఇండెక్స్. ఇంత మునుపు సెషన్లో మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం కాబట్టి దీని గురించి మళ్ళీ ఏం చెప్పుకోని అవసరం లేదు. కాకపోతే ఇక్కడ 0 ఇండెక్స్లో ఏముంది అని అంటే మనం అనుకున్నామంటే, 0 ఇండెక్స్లో ఇక్కడ ఏముందంటే R ఉంది. 0 ఇండెక్స్లో R ఉంది. దిస్ ఈజ్ R. కానీ మనం ఇక్కడ అనింది 1 ఇండెక్స్ నుంచి. 1 ఇండెక్స్లో ఏముందంటే A. 4 - 1 అన్నప్పుడు 3. ఎక్కడి వరకు రావాలంటే 3. ADH. అదే ఇక్కడ మనకు పైథాన్ ఐడిలో వచ్చింది ADH. అంటే రిటర్న్ సబ్స్ట్రింగ్ ఫ్రమ్ బిగిన్ ఇండెక్స్ టు ఎండ్ -1 ఇండెక్స్. కాబట్టి ఆ విధంగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అట్లా కాదు, 2,4 అట్లా తీసుకున్నాను. జస్ట్ 2:4 అప్పుడేమొస్తుందంటే జస్ట్ తీసుకు 2 అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే మనకు D:4. 4 - 1 అంటే 3నే, అంటే DH వస్తుంది. జస్ట్ చెక్ ఇట్. ఎస్ స్క్వేర్ బ్రాకెట్ పైన 2:4 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. నవ్ జస్ట్ ఎంటర్ DH. 2:4 DH. అలా కాదు, మనం ఎండ్ ఇండెక్స్ ఇవ్వం. ఈ విధంగా బిగిన్ ఇండెక్స్ మాత్రం 1 ఇస్తాము, ఎండ్ ఇండెక్స్ ఇవ్వం. దట్స్ ఆల్ ఐఎమ్ టేకింగ్. వాట్ ఇస్ గోయింగ్ టు రిటర్న్ ఎండ్ డిఫాల్ట్ వాల్యూ. ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ అనేది డిఫాల్ట్ వాల్యూ. ఇఫ్ యు ఆర్ నాట్ స్పెసిఫైయింగ్ ఎండ్, 1: అని మాత్రమే ఇచ్చేసి మీరు ఎండ్ అనేది స్పెసిఫై చేయకపోతే, అంటే ఇది స్టార్ట్స్ ఫ్రమ్ 1 టు ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్. మనం ఎండ్ అనేది స్పెసిఫై చేయలేదు కాబట్టి అదేమవుతుందంటే లాస్ట్ వరకు తీసుకుంటుంది. అంటే 1 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దీంట్లోనే చూద్దాం. 1 అన్నప్పుడు ఏ నుండి స్టార్ట్ అయ్యి ఇది ఎక్కడి వరకు తీసుకుంటుంది, చివరి వరకు ADHA అని తీసుకుంటుంది. ఎండ్ ఈజ్ మ్యాండేటరీ ఆర్ ఆప్షనల్. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎండ్ అంటే ఎండ్ ఆఫ్ ది వాల్యూ బై డిఫాల్ట్ కన్సిడరింగ్ లాస్ట్. దట్స్ వై జస్ట్ సి ఎస్ square bracket begin 1: square bracket close. Just I am entering ADH. Understand? Now
1 colon అని ఇచ్చినప్పుడు ADH అవుతుంది. నౌ టేక్ ఏ బిట్ స్పెషల్ కేర్, ఎస్ 3 colon అంటాను. మరి దీంట్లోకి వెళ్దాం. 3 colon జస్ట్ 3 బిగినింగ్ వచ్చి 3 colon అన్నప్పుడు ఎంతవరకు ఉంది? లాస్ట్, అంటే ఎండ్ ఈజ్ లాస్ట్. దట్ మీన్స్ నౌ ఇన్ ద ఐడి ఎస్ colon 3 colon square bracket, just enter H 3 starting from H up to end H, that is the case here. End default value, end of the string if you are not specifying starts from 1 to end of the string. అలాగే 3 colon అన్నప్పుడు H. అట్లా లేదు. ఇప్పుడు బిగిన్ వచ్చేసి మనం ఆప్షన్ తీసుకోం. బిగిన్ వాల్యూ ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్, స్టార్ట్స్ ఫ్రమ్ బిగిన్ వాల్యూ, ఎండ్ అప్ టు ఎక్కడి వరకు అంటే 4 మీన్స్ 4 - 1. అప్పుడు ఏమొస్తుంది? బిగిన్ వాల్యూ మాత్రం బిగినింగ్ నుంటే 0 ఇండెక్స్ నుండి స్టార్ట్ అయిపోయేసి ఇక్కడ 0 ఇండెక్స్ నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వాల్యూ ఏమి ఇస్తున్నాము ఇక్కడ అంటే 4 ఇస్తుంది. 4 - 1 అన్నప్పుడు 3, 4 - 1 3, అప్పుడు H వరకు వస్తుంది. అంటే బిగిన్ వాల్యూ RADH అని రావాలి. చూస్తాం. సో ఎస్ స్క్వేర్ బ్రాకెట్ 3 colon end optional, just enter. So that is over. Now second one, S colon, that means square bracket colon end value 4. This is our case now. Just square bracket close, RADH. So starts from begin value, from the beginning, end -1 into 4 - 1. That is the case. Begin is optional, end is also optional అని ఇస్తే అలా అది ఎలా ఉంటుంది చూడండి. ఎస్ స్క్వేర్ బ్రాకెట్ బిగిన్ కోలన్, ఎండ్ కూడా ఆప్షనల్. బిగిన్ వాల్యూ ఇవ్వలేదు, ఎండ్ వాల్యూ ఇవ్వలేదు. ఈ రాధా స్ట్రింగ్లో స్టార్ట్స్ ఫ్రమ్ బిగినింగ్ ఎండ్స్ అప్ టు ఎండ్, ఫుల్ స్ట్రింగ్ విల్ కమ్. అప్పుడే ఏమొస్తుందో జస్ట్ ప్రాక్టికల్గా చూస్తాము. ప్యారలల్గా మనం చేస్తూ వచ్చినామంటే తెలుస్తుంది. కోలన్ జస్ట్ RADH, ఫుల్ స్ట్రింగ్, starts from beginning and ends up to end. This is that means full string we can print. How the slice operator works అనేది తెలుస్తుంది కదా. అట్లా లేకుండా మనము ఇలా తీసుకుంటే ఎస్ -1 -4. ఇప్పుడు ఇదే ఫిగర్కి వచ్చామనుకోండి, -1 బిగినింగ్, -4 తీసుకుంటున్నాం. దీన్ని నేను ఇంతవరకు కూడా చేయలేదు, దీన్ని చేసి చూస్తాం. ఎస్ బ్రాకెట్ -1 colon -4 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఇది ఎంప్టీ స్ట్రింగ్ వచ్చిందండి. ఇక్కడ ఎందుకు ఎంప్టీ స్ట్రింగ్ వచ్చిందంటే బికాస్ ద రీజన్ ఈజ్ బిగిన్ వాల్యూ షుడ్ బి లోయర్. బిగిన్ వాల్యూ అనేది తక్కువ ఉండాలి, ఎండ్ షుడ్ బి హయ్యర్ ఉండాలి. బట్ ఇక్కడ ఏమైంది ఈ కేసులో అంటే వాట్ యు డిడ్ ఇస్ బిగిన్ వాల్యూ ఈజ్ హయ్యర్, -1 -4 అంటే తక్కువే కదా. -1 ఎక్కువ, -4 అనేది తక్కువ. అప్పుడు ఏమవుతుంది? బిగిన్ వాల్యూ ఈజ్ హైయర్ అయింది, ఎండ్ వాల్యూ ఈజ్ లోయర్ అయింది. దట్స్ వై ద ప్రాబ్లమ్ ఈజ్ కమింగ్ టు ఎంప్టీ స్ట్రింగ్. ఇలా వచ్చింది. ఇది అర్థమవుతుంది కదా. నెక్స్ట్ అదేవిధంగా మనం అట్లా లేకుండా దీన్నే రివర్స్ చేస్తే -4 ముందు తీసుకొని -1 తర్వాత తీసుకున్నాం. ఇప్పుడు అదేమవుతుందో చూస్తాం. జస్ట్ హియర్ ఎస్ -4 colon -1 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు చూడండి ADH, ఇక్కడనే మనం చూస్తాం. దీన్ని చూస్తే తెలుస్తుంది. -4 ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? తక్కువ వాల్యూ ఏ, లాస్ట్ వాల్యూ ఏంది? -1. -1 + 1 అంటే 0 అయిపోతుంది కదా. అంటే ఏమీ లేదు. అప్పుడు ఎక్కడి వరకు అంటే ADH ఇక్కడ వరకు. అందువలన అది ఏమొచ్చిందంటే మనకి ఇక్కడ ADH అని. అలా కాకుండా మనకు వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. దిస్ ఈజ్ కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఎస్ స్క్వేర్ బ్రాకెట్ బిగిన్ 100 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ చేస్తాం. ఇండెక్స్ ఎర్రర్ అని అంటే మనకు ఇప్పుడు ఈ స్ట్రింగ్ తీసుకున్నాం.
ఈ స్ట్రింగ్ తీసుకుంటే 0 1 2 3 4 వరకే ఉంది, కానీ 100 లేదు కదా, అంటే 4 దాటేసింది కదా. అంటే రాధా అనే స్ట్రింగ్ ఎస్ అనే వేరియబుల్లో రాధా అనే స్ట్రింగ్ ఉంది. అది ఎంతవరకు ఉందంటే 0 ఇండెక్స్ నుండి 4 ఇండెక్స్ వరకే ఉంది. కానీ ఇది మనం తీసుకునేది ఏంది 100 తీసుకున్నాం. కాబట్టి ఇదేమైంది, ఇండెక్స్ ఎర్రర్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చింది. అలా లేకుండా ఇంకొక విధంగా చేస్తాం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ తీసుకున్నాం, స్క్వేర్ బ్రాకెట్ బిగిన్ 1:100 అని చెప్పినాం. 100 అనేది లేదు, కానీ 1 అనేది ఉంది. 1 ఎక్కడి నుండి ఉంది చూస్తే తెలుస్తుంది. మనకు 0 ఇండెక్స్ నుండి స్టార్ట్ అవుతుంది, కానీ అది కాదు. మనకు బిగినింగ్ ఏమవుతుందంటే 1 నుండి స్టార్ట్ అయ్యి 100 వరకు అన్నప్పుడు 1 నుండి 1 2 3 4 100 అంటే ఇది అవుట్ ఆఫ్ రేంజ్ అయినా కూడా మనకు మొత్తం స్ట్రింగ్ ఈ 0 నుండి మొత్తం ప్రింట్ అవుతుంది. జస్ట్ వి విల్ చెక్ ఇట్, జస్ట్ ఎంటర్. సో 1 ఇండెక్స్లో ఏ ఉంది, DHA అని ప్రింట్ అయింది. ఇది డిఫాల్ట్గా ఈ విధంగా వస్తుంది. అంటే 100 అన్నప్పుడు అదేమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ వరకు తీసుకుంటేస్తుంది. ఇక్కడ మనం ఇంతవరకు మనం యూజ్ చేసింది ఏంటంటే ఇక్కడ బిగిన్ ఎండ్ అనేది సింటాక్స్ యూజ్ చేసినాం. అలా కాకుండా నెక్స్ట్ సెకండ్ సింటాక్స్ ఉంది. బిగిన్ ఉంది, కోలను, ఎండ్, కోలను, స్టెప్. ఈ స్టెప్ మీన్స్ జంప్ అనమాట. మామూలుగా మనం లూప్స్లో చూసామంటే 1 జంప్, 2 జంప్, 3 జంప్ అని ఉంటుంది. అట్లా జంప్ అనమాట. ఇంక్రిమెంట్ బై 1 అని, ఇంక్రిమెంట్ బై 2 అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్టెప్ వాల్యూ అనేది మనం ఇవ్వాలి. థర్డ్ అట్రిబ్యూట్ వచ్చింది ఇక్కడ. ఫస్ట్ అట్రిబ్యూట్ వచ్చి బిగిన్, సెకండ్ అట్రిబ్యూట్ వచ్చి ఎండ్, థర్డ్ అట్రిబ్యూట్ వచ్చి స్టెప్. ఓన్లీ 1 జంప్ అంటే అట్ ఏ టైం 1 by 1 క్యారెక్టర్ బై క్యారెక్టర్ బై డిఫాల్ట్ యూ వాంట్ టు గెట్ అనుకోండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగే నేను తీసుకుంటా, ఎస్ స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేది నేను తీసుకుంటాను. దీంట్లో చూస్తాం ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని చెప్పి తీసుకున్నాం. దీంట్లో నేను ఎన్నైనా మ్యానిపులేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు 1 నుండి 10 వరకు అని చెప్పిన నేను ఫస్ట్ జస్ట్ ఎంటర్ చేస్తాను. ఎస్ స్క్వేర్ బ్రాకెట్ 1:10 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ అని కొట్టాను అంటే ఇప్పుడు చూస్తాం స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కదా. ఫస్ట్ వచ్చి 0 ఇండెక్స్. 0 ఇండెక్స్ నేను ఇవ్వలేదు. ఎక్కడి నుండి ఇచ్చానంటే 1 నుండి, అంటే బిగిన్ వాల్యూ 1. అప్పుడు ఏమొస్తుంది, సి వస్తుంది. కోలన్ 10 వరకు అన్నాం. అప్పుడు 0 1 2 3 4 5 6 7 8 9 10 6 వరకు రావాలి. కానీ ఎండ్ -1 కదా, అప్పుడు ఎండ్ -1 అన్నప్పుడు 9 వరకే వస్తుంది. 10 - 1 అప్పుడు ఏ వరకు రావాలి, వచ్చింది చూడండి. 1 నుండి కిట్ సాఫ్టావా అని వచ్చింది. సో దట్స్ వై యూ విల్ గెట్ బిగిన్ వాల్యూ 1, ఎండ్ వాల్యూ 10 అన్నప్పుడు 10 - 1 9 వరకు వచ్చింది. అలా లేకుండా నేను ఇప్పుడు ఇదే దాంట్లో స్టెప్ తీసుకుంటాను. స్టెప్ ఎస్ స్క్వేర్ బ్రాకెట్ 1:10 ఎంతో సమ్ 2 స్టెప్ ఇస్తాం, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. అంటే అర్థమేమి, సి నుంటే స్టార్ట్ కావాలి. కానీ స్టెప్ ఏమి, ఐ రాదు, టీ వస్తుంది. ఎస్ రాదు, ఓ వస్తుంది. ఎఫ్ రాదు, టీ వస్తుంది. డబ్ల్యూ రాదు, ఏ వస్తుంది. జస్ట్ చూడండి, సి వచ్చింది, ఐ రాలేదు, టీ వచ్చింది. ఎస్ రాలేదు, ఓ వచ్చింది. ఎఫ్ రాలేదు, టీ వచ్చింది. డబ్ల్యూ రాలేదు, ఏ వచ్చింది. ఈ విధంగా జంప్ బై 2 ఆ విధంగా జంప్ చేసుకుంటే ఐఎమ్ టేకింగ్ వాట్ అవుట్పుట్ ఐ విల్ గెట్ అంటే నౌ ఐఎమ్ గెట్టింగ్, యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ జంపింగ్ టు జంప్. సమ్ పీపుల్ మే ఆస్క్, కొందరు అడుగుతున్నారు కామెంట్లో దీన్ని మళ్ళీ చెప్పాలని విత్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. డోంట్ వరీ, ఐఎమ్ ప్రొవైడింగ్ బేసిక్ ఐడియా అబౌట్ డేటా టైప్స్. ఈచ్ టైప్ 3 or 4 క్లాసెస్ ఉంది మనకు. డేటా టైప్స్ ఇంకా చాలా క్లాసెస్ ఉంది. ఈ డేటా టైప్సే మనకు ఈ ఇంటూ, ఫ్లోటు, కాంప్లెక్స్, బూలు, స్ట్రింగు, ఇంకా ఈ రేంజ్, టుపులు, లిస్టు, బైట్స్, బైట్ అర్రే, అదేవిధంగా సెట్, ఫ్రోజన్ సెట్, డిక్టు, నన్ను ఈ 14 డేటా టైప్స్ బాగా క్లియర్గా తెలుసుకుంటే ఎన్నో దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ దేర్ అబౌట్ దిస్ స్ట్రింగ్స్ కావచ్చు, స్లైస్ ఆపరేట్ కావచ్చు, దిస్ టైప్ ఆఫ్ సపోర్ట్ అనమాట. మనకు బాగా తెలిసిందంటే డేటా టైప్ గురించి మళ్ళీ మిగతా బాగా అర్థమవుతుంది.
అదేవిధంగా ఇప్పుడు ఒక ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు నేను రాధా అని ఉంది నాకు దాంట్లో. రాధా అనేది నాకు ఒక 10 టైమ్స్ కావాలా, రాధా 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 డాష్ డాష్ 10 టైమ్స్ కావాలా, లేదా 3 టైమ్స్ కావాలా. అది అప్పుడు మనకు జావాలో కావచ్చు, C++లో కానీ we require to use loops concept, but in Python just s అని ఇచ్చి asterisk తీసుకొని just 3 టైమ్స్ అని ఇచ్చాను అనుకోండి. ఇది నేను ఇప్పుడు ఎస్లో ఏముందంటే స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని కదా ఉంది, అక్కడికి ఒక స్ట్రింగ్, స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అక్కడికి సెకండ్, స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ థర్డ్. ఇదే అట్లా అర్థం కాదు. నేను సింపుల్గా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ చిన్నది తీసుకుంటాను, రాధా డబుల్ కొటేషన్ క్లోజ్. ఇప్పుడు నేను ఎస్ asterisk జస్ట్ 3 అని ఇస్తాను. చూడండి క్లియర్గా తెలుస్తాను, రాధా రాధా రాధా. అట్లేదు నాకు ఎస్ ఈజ్ 10 అంటే 10 టైమ్స్ కావాలనుకోండి, ఎస్ ఇంటూ 10 అన్న. చూడండి 10 టైమ్స్ రాధా 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 అని. ఎంత ఫ్లెక్సిబిలిటీ కదా. 3 టైమ్స్ ఇట్ కేమ్, 10 టైమ్స్ ఇట్ కేమ్ అంటే 10 టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్. దిస్ ఈజ్ వాట్ రిపిటేషన్ ఆపరేటర్. జస్ట్ హ్యావ్ ఎ లుక్ వన్స్. In other languages, if you want to do this small activity, ఈ చిన్న యాక్టివిటీ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జావా ఓన్లీ హౌ మెనీ లైన్స్ ఆఫ్ కోడ్ యూ రిక్వైర్డ్ టు డూ అంటే జస్ట్ ఇన్షియలైజేషన్ చేసుకొని ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని ఫర్ లూప్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 సెమీకోలన్ I++ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని. ఇది ఇంత పెద్ద కోడ్ ఉంటుంది దేంట్లో, జావాలో. బట్ ఎంత కంఫర్ట్ ఉంది ఈ పైథాన్లో. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ అనుకోండి, అలాగే ఎస్లో రాధా ఉంది కదా, జస్ట్ లెంగ్త్ అంటే LEN ఆఫ్ ఎస్లో ఏముంది, రాధా ఉంది. రాధా అనేది ఎన్ని లెటర్స్ అనేది చూడండి, రాధా 1 2 3 4 5. జస్ట్ ఎంటర్ 5 letters it came. This is about a string కాన్సెప్ట్. ఇంతవరకు మనం ఏం చేసినామంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రింగ్ అనేది తెలుసుకున్నాం. ఇంతవరకు చెప్పిన స్లైస్ ఆపరేటర్ అంతా దేనికంటే స్ట్రింగ్ గురించే అంత. కాబట్టి మీనింగ్ ఆఫ్ స్ట్రింగ్ అంటే వాట్ ఈజ్ ఇండెక్స్ 0 to స్టార్ట్ ఎండ్ -1 అని, వాట్ ఈజ్ పాజిటివ్ ఇండెక్స్ అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని, వాట్ ఈజ్ నెగిటివ్ ఇండెక్స్ అంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అని. అదంతా ఇంత మునుపు దాంట్లో కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం. పాజిటివ్ ఇండెక్స్ లెఫ్ట్ టు రైట్, నెగిటివ్ ఇండెక్స్ రైట్ టు లెఫ్ట్, పాజిటివ్ ఇండెక్స్ 0 1 2 3 4 దిస్ ఈజ్ పాజిటివ్, నెగిటివ్ ఇండెక్స్ -1 -2 -3 -4 -5 ఈ విధంగా ఉంటుంది. ఇది ఇంతవరకు మనం తెలుసుకున్నాము ఈ లెసన్లో, ఈ సెషన్కి అయితే ఇంతే అండి. ఇది నెక్స్ట్ తర్వాత సెషన్లో మనం చూసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.